అశ్వమేధం అనే మహాయజ్ఞంలో భూమిని దక్షిణంగా ఇచ్చే విధానం ఉంది. కనుక అర్జునుడు జయించిన ఈ సమస్త భూమిని నేను ఋత్వికులకు ఇచ్చాను. ఇక నేను అడవికి వెళతాను. మీరు చాతుర్హోత్ర యజ్ఞ ప్రమాణం బట్టి ఈ భూమిని 4 భాగాలు చేసి పంచుకోండి. ఓ ద్విజులారా, నేను విప్రధనాన్ని తీసుకోవటానికి ఇష్టపడను, అలాగే నా సోదరులు కూడా ఇష్టపడరు అన్నాడు. ధర్మరాజు ఆయన సోదరులు ద్రౌపది ఏకకంఠంతో ధర్మరాజు మాటను ధృవపరిచారు. ఆ మహాత్యాగాన్ని విన్న విప్రుల శరీరాలు జలధరించాయి. ధర్మరాజును విప్రులందరూ మెచ్చుకున్నారు. అప్పుడు వ్యాసుడు విప్రుల మధ్యలో ఉండి ధర్మరాజును అభినందిస్తూ ఇలా అన్నాడు: రాజా, నువ్వు ఈ భూమిని నాకిచ్చావు. దీన్ని నేను నీకు తిరిగి ఇస్తున్నాను. కనుక నువ్వు ఈ విప్రులకు బంగారాన్ని ఇవ్వు, అప్పుడు ఈ భూమి నీదే అవుతుంది అన్నాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ ధర్మరాజా, వ్యాస మహర్షి చెప్పినట్లే చెయ్యి, నీకదే మంచిది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు సోదరులతో కలిసి సంతోషించాడు. మరుత్తురాజును అనుకరిస్తూ ఈ ధర్మరాజు చేసిన మహాదానం ఈ లోకంలో ఇంకొక రాజు చేయలేడు. వ్యాస మహర్షి బంగారాన్ని అంతా తీసుకొని విప్రులకు ఇచ్చాడు. వారు దాన్ని 4 భాగాలు చేసి తీసుకున్నారు. ధర్మరాజు భూమికి మూల్యంగా ధనం ఇచ్చి తన సోదరులతో కలిసి ఆనందించాడు. దానితో ధర్మరాజు యొక్క పాపాలు కూడా నశించాయి. స్వర్గం పొందటానికి అధికారాన్ని పొందాడు. అనంతమైన ఆ సువర్ణ రాశిని తీసుకొని ఋత్వికులు మహదానందంతో మహోత్సాహంతో విప్రులందరికీ పంచిపెట్టారు. యజ్ఞశాలలో ఉన్నటువంటి సమస్త బంగారాన్ని, బంగారు ఆభరణాలను, బంగారు ద్వారాలను, బంగారు యూపాలను, అంటే యాగశాల మొత్తం పీకేశారు. యాగశాలంతా బంగారుతో అలంకారం, అందరూ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి అనేసాడు. వాళ్లకు తీసుకొని చాలైపోయింది. ఎంత అని తీసుకుంటారు? బంగారు యూపాలు, పెద్ద పెద్ద స్తంభాలు, బంగారు ద్వారాలు కూడా, వాకళ్ళు కూడా తీసేసుకున్నారు. బంగారు యూపాలను, ఘటాలను, అక్కడ వండిన పాత్రలను, ఇటుకలు, ఇష్టం వచ్చినట్టు ఇటుకలు పీకేసుకున్నారు. ఏమీ లేకుండా పోయింది. ధర్మరాజు అనుమతితో విప్రులంతా పంచుకున్నారు. తర్వాత మిగిలిన బంగారాన్ని క్షత్రియులు, వైశ్యులు, చతుర్థులు, ములేచ్చులు తీసుకొని వెళ్ళారు. ఇష్టం వచ్చినట్టు అలా ధర్మరాజు ఇచ్చిన ధనంతో విప్రుడు తృప్తి చెంది తమ ఇళ్లకు వెళ్ళారు. ఆ బంగారు రాశిలో తన భాగంగా వచ్చిన దానిని వ్యాసుడు ఎంతో ఆదరంతో కుంతీదేవికి బహుమతిగా ఇచ్చాడు. ఆయన కుంతీదేవికి మామగారు అవుతాడు. కుంతీదేవికి కనుక ఆమె మామగారు ప్రీతిగా ఇచ్చిన దాన్ని తీసుకొని మనస్సులో సంతోషించింది. దానితో కుంతీదేవి అనేక మహాపుణ్య కార్యాలు చేసింది. ఇక యజ్ఞాంతంలో ధర్మరాజు అవభృత స్నానం చేసి పాపం లేనివాడయ్యాడు. దేవతల పూజలు అందుకున్న ఇంద్రుడిలాగా సోదరుల చేత గౌరవించబడ్డాడు. ఓ జనమేజయ, ఆ తర్వాత ధర్మరాజు యజ్ఞానికి వచ్చిన రాజులకు వివిధ రత్నాలను, గజాలను, అశ్వాలను, భూషణాలను, శ్రీలను, వస్త్రాలను, బంగారాన్ని ఇచ్చాడు. అంతులేని ఆ ధనాన్ని కూడా దానం చేస్తూ రాజులందరిలోనూ అపర కుబేరుడిలాగా శోభించాడు. అలాగే వీరుడైన బభ్రువాహనుడికి సమృద్ధిగా ధనమిచ్చి అతడింటికి పంపించాడు. దుశ్శల మనుముడిని ఆమె సంతోషం కోసం అతడి తండ్రి రాజ్యంలో రాజుగా చేశాడు. తర్వాత ధర్మరాజు ఆ రాజులకు సమృద్ధిగా ధనం ఇచ్చి వారిని గౌరవించి వారి రాజ్యాలకు పంపాడు. ఆ తర్వాత సోదరులతో కలిసి శ్రీకృష్ణుడి, బలరాముణ్ణి, ప్రద్యుమ్నుణ్ణి మొదలైన వేల కొద్ది యాదవ వీరులను పూజించి వారి రాజ్యానికి పంపించాడు. ఇలా ధర్మరాజు యొక్క అశ్వమేధ యాగం పూర్తి అయ్యింది. ఆ మహాయాగంలో నానావిధ ఆహారాలు,
దానాలు రత్నాలు రాసులు రాసులుగా ఉన్నాయి. అశ్వమేధ యాగంలో సంతోషించిన వారందరూ ఆ యజ్ఞం గురించే చాలా రోజుల పాటు మాట్లాడుకున్నారు. ఆ యాగం అంత బాగా సాగింది. ధర్మరాజు అలా రత్నాలు రసాలు ధనధారులను కురిపించి కృతార్థుడయ్యాడు. పాపం నుంచి విముక్తుడై హస్తినాపురంలోకి ప్రవేశించాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 90వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయనుడికి ఇలా అడిగాడు, ఓ మహర్షి, నా పితామహుడైన ధర్మరాజు యజ్ఞంలో ఏమైనా ఆశ్చర్యకరమైన విషయం జరిగిందా? జరిగితే దాని గురించి చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, రాజా, అశ్వమేధ మహాయజ్ఞం పూర్తి అయిపోయింది. అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరిగింది. దాన్ని చెప్తాను విను. ద్విజులు, ఆత్మీయులు, సంబంధం గలవారు, బంధువులు, దీనులు, అంధులు, కృపణులు అందరూ కూడా దానము మొదలైన వాటితో సంతోషించారు. ధర్మరాజు చేసిన మహాదానాల గురించి నలుదిక్కులలో ఉన్నవారు ప్రశంసించారు. ధర్మరాజు శిరస్సు మీద పుష్ప వర్షాలు కూడా కురిశాయి. అలా అంతటా శుభం కలుగుతూ ఉండగా ఆ యజ్ఞశాలలోకి ఒక ముంగిస వచ్చింది. దానికి నల్లని కన్నులున్నాయి. దాని శరీరంలో ఒకవైపు బంగారమయంగా ఉంది. దాంతో అది మెరిసిపోతుంది. అది అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఉరుములాగా గర్జించింది. ఆ గర్జనకు మృగాలు, పక్షులు భయపడ్డాయి. తర్వాత అది మానవ భాషలో ఇలా అంది, ఓ రాజులారా, కురుక్షేత్రంలో ఒక విప్రుడు ఉండేవాడు. ఆయన మహాదాత, ఊంచ వృత్తి చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. ఆ విప్రుడు చేసిన ఒక సేరు పేలపిండి దానంతో మీరు చేసిన యజ్ఞం ఏమాత్రమూ సమానమైంది కాదు అంది. ఊంచ వృత్తి అంటే పొలంలో పంట కోసి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ పడి ఉన్న గింజలు ఏరుకోవటం. దానినే ఊంచ వృత్తి అంటారు. ఓ రాజా, అలా మాట్లాడిన ఆ ముంగిస మాటలను అక్కడ ఉన్నటువంటి విప్రులందరూ విని ఆశ్చర్యపోయారు. తర్వాత వారందరూ ముంగిస వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ ముంగిస, ఈ యజ్ఞశాలకు సాధువులు, మహాపురుషులే వస్తారు కదా, అలాంటిది నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకు ఉన్న బలం ఎంత? నీకున్న శాస్త్రజ్ఞానం ఎంత? ఎందుకంటే ఈ యజ్ఞాన్ని మేము చేయించాం. అందుచేత మేము చేయించినటువంటి యజ్ఞాన్ని నిందించే అర్హత నీకు లేదు. అసలు నువ్వెవరివో మాకేలా తెలుస్తుంది? ఏ భూత ప్రేతమో నువ్వు మాటలు మాట్లాడుతున్నావు? నీకు మాటలేమిటి రావటం? మేము నానా విధమైనటువంటి యజ్ఞ సామగ్రిని సమకూర్చుకొని వాటితో శాస్త్ర విధిని అతిక్రమించకుండా ఈ యజ్ఞాన్ని చేశాం. ఇందులో అంతా కూడా శాస్త్రబద్ధంగా ఉంది. న్యాయానుసారంగా మేము కర్తవ్యాలను పాటించాము. శాస్త్ర దృష్టితో పూజించవలసిన వారిని పూజించాము. మంత్రాలు చదువుతూ అగ్నిలో ఆహుతులు చేశాము. ఇవ్వవలసినవి ఇచ్చాము. అసూయ లేకుండా దానం చేశాము. ఇలా అన్నీ యథావిధిగా జరిగినా కూడా నువ్వు ఏదో లోపం జరిగిందని అపేక్షిస్తున్నావు, నిందిస్తున్నావు. ఎందుకు ఆక్షేపిస్తున్నావు? మాకైతే ఏ లోపము జరగలేదని తెలుసు. నువ్వేమో లోపం ఉందని అంటున్నావు. సరే, అయితే ఆ లోపం ఏమిటో నువ్వే చెప్పు. నువ్వేమి విన్నావో, నువ్వేమి చూసావో చెప్పు. నువ్వు మేధావిగా కనిపిస్తున్నావు. నువ్వు దివ్య రూపధారివాగా ఉన్నావు కనుక నువ్వు ఇప్పుడు మా ప్రశ్నలకు సమాధానం చెప్పన్నాడు అని అన్నారు. అప్పుడు ముంగిస నవ్వుతూ ఇలా అంది, ఓ ద్విజులారా, నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు, పొగురుగా మాట్లాడలేదు. ఆ విప్రుడు చేసిన కొంచెం పేలపిండి దానంతో మీరు చేయించిన యజ్ఞం ఏమాత్రము సమానం కాదు అంటున్నాను అంతే. నేను చెప్పిన ఈ మాట సత్యం, మీరు విన్న ఈ మాట సత్యం. ఓ ద్విజులారా, దీనికి గల కారణాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఉన్నది ఉన్నట్లుగా, జరిగినట్లుగా చెప్తున్నాను, వినండి. నేను చెప్పే ఈ కథ పూర్వం కురుక్షేత్రంలో ఊంచ వృత్తిలో జీవిస్తూ మహాదాత అయిన ఒక విప్రుడికి సంబంధించినది. ఆయన దానాన్ని చూసి నేను అనుభవించి ఎంతో ఉత్తమం, అద్భుతం అనుకున్నా. కనుక ఓ విప్రులారా, ఆ దాన మహత్వంతో ఆ ద్విజుడు
భార్యాపుత్రులు కోడలతో సహా స్వర్గం పొందాడు. ఆయన చేసిన దానమహిమ వల్లనే నా శరీరంలో శరీరం బంగారం అయిపోయింది. అది ఎలా జరిగిందో చెప్తున్నాను వినండి. ఓ ద్విజులారా, కురుక్షేత్రంలో నివసించే విప్రుడు న్యాయంగా లభించిన దానితో చిన్నపాటి దానాన్ని చేశాడు. దాన్ని నేను చూశాను. ఈ సంఘటన కొన్ని రోజుల క్రితమే జరిగింది. కురుక్షేత్రం ధర్మక్షేత్రం. అటువంటి కురుక్షేత్రంలో ఎంతోమంది ధర్మాత్ములైన విప్రులు నివసిస్తూ ఉంటారు. అక్కడ ఊంచ వృత్తిని ఆచరిస్తూ జీవిస్తూ ఈ విప్రుడున్నాడు. ఆయన పావురంలాగా పొలంలో పంట నుండి రాలిన గింజలు ఏరుకొని తెచ్చి దానితో తన కుటుంబాన్ని పోషిస్తూ జీవిస్తున్నాడు. మరి ఆహారము తినేవాడు కాదు. ఇది ఊంచ వృత్తి. ఆయన ధర్మాత్ముడు, ఇంద్రియాలను జయించినవాడు. తన పవిత్రమైన ప్రవర్తనతో భార్య, కొడుకు, కోడలతో సహా చక్కగా ధర్మాలు ఆచరిస్తూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన తన వారితో కలిసి 3 రోజులకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు ఆయనకు ఆహారం లభించేది కూడా కాదు. అప్పుడు ఆయన మళ్ళీ 3 రోజుల తర్వాత లభించిన ఆహారాన్ని మాత్రమే తిని జీవిస్తూ ఉండేవాడు. ఓ విప్రులారా, ఆయన అలా జీవిస్తున్న కాలంలో ఒకనాడు అక్కడ అతి భయంకరమైన క్షామం ఏర్పడింది. అప్పుడు అక్కడి పరిస్థితులన్నీ మారిపోయాయి. దాంతో ధర్మాత్ముడైన ఆ విప్రుడి వద్ద ఎలాంటి ఆహారము లేదు. పొలాలలో పంటలు ఎండిపోయాయి. అందువల్ల ఆయన అన్ని విధాలుగాను ధనం, ఆహారం లేనివాడైపోయాడు. కుటుంబం అందరితోనూ కలిసి ఆకలితో బాధపడ్డాడు. అలాగే ఓపిక కాలంగా గడిపాడు. అతి కష్టం మీద ప్రాణాన్ని రక్షించుకుంటున్నాడు. అలా ఒకరోజు ఆయన ఎంతో కష్టం మీద పొలంలోని ధాన్యపు గింజలను ఏరి ఒక షేరు ధాన్యాన్ని సంపాదించాడు. ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి ఆ పొలంలో చాలా కష్టపడి ఏరుకున్నాడు. ఎందుకంటే వర్షం లేదు కదా, అంతా ఎండిపోయిన భూమి. ఏదో దొరికాయి. మొత్తానికి ఒక సేరు ధాన్యం దొరికింది. ఒక సేరు ధాన్యం తీసుకున్నాడు పాపం. ఆ ధాన్యాన్ని పిండి చేశాడు. జపం, నిత్య కర్తవ్యాలను పూర్తి చేసుకొని అగ్నిలో ఆహుతులు వేశారు. ఆ తర్వాత వారు ఆ పిండిలో తలో 4వ భాగం విభజించుకొని తినటానికి సిద్ధమయ్యారు. ఒట్టి పిండి, ఇంకేం లేదు దాంట్లో. ఆ పిండిని నీళ్ళలో కలిపారంతే. ఇంకేం దానికి ఏం పాలు గీలు పెరుగు అని ఉందనుకోకండి. నీళ్ళలో కలిపారు. 4 ముద్దలుగా చేసుకున్నారు, చిన్నవి. పాపం ఎన్నో రోజులైంది ఆహారం తినేవాళ్ళు. అప్పుడు ఆ సమయంలో వారి వద్దకు ఒక విప్రుడు అతిథిగా వచ్చాడు. వారు అతిథిని చూసి మనసులో ఎంతో ఆనందించారు. ఎందుకంటే ఎవరు అక్కడికి రారు కదా. ఆయనకు నమస్కారం చేసి ఆయన క్షేమాన్ని అడిగారు. ఊంచ వృత్తిలో జీవించే విప్ర కుటుంబంలోని వారందరూ నిర్మలమైన మనస్సు కలవారు, జితేంద్రియులు, శ్రద్ధ కలవారు, మనస్సు వశంలో ఉంచుకున్నవారు, అసూయ క్రోధం లేనివారు, సజ్జనులు, మాత్సర్యం లేనివారు, ధర్మం తెలిసినవారు. ఆ ఉత్తములు అభిమానాన్ని, మదాన్ని, క్రోధాన్ని విడిచిపెట్టారు. ఆకలితో బాధపడుతున్నటువంటి ఆ అతిథికి తమ గురించి చెప్పుకొని తమ ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఆ ఇంటి యజమాని ఆ అతిథితో ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, ఓ ద్విజ, నేను ఈ పిండిని న్యాయంగా సంపాదించాను, పవిత్రంగా మీకు ఇస్తున్నాను. ఆయన చాలా బాధపడుతున్నాడు ఆకలితో, దీన్ని తినండి అని విప్రుడికిచ్చాడు. అప్పుడు అతిథి దేవుడు ఆ పిండిని తీసుకొని తినేశాడు. ఒక్క మింగు మింగేశాడు. కానీ ఆయనకు తృప్తి కలగలేదు. ఊంచ వృత్తిలో జీవించే విప్రుడు ఆ అతిథిని చూసి ఆయన ఇంకా ఆకలి తీరలేదని గ్రహించాడు. ఈయన బాగా ఆకలి మీద ఉన్నాడు. ఇప్పుడు ఈయన కడుపును ఎలా నింపాలి, ఈయనకిప్పుడు ఏ ఆహారాన్ని తెచ్చిపెట్టాలని ఆలోచించాడు. అప్పుడు ఆ విప్రుడి భార్య భర్త ఆలోచనను పసిగట్టింది. భర్తను పక్కకు పిలిచి ఇలా అంది:
ఓ స్వామి, చిన్న విషయానికి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు? వచ్చిన అతిథి దేవుడికి బాగా ఆకలిగా ఉంది. పైగా ఆయనను మనమే ఇంటికి పిలిచాం పని కట్టుకొని. పిలిచిన వాడిని అర్ధ ఆకలితో పంపించకూడదు. ఇది న్యాయం కాదు. ఆయన ఏదో బయట పోయేవాడిని లోపలికి పిలిచాం మనం. ధర్మం కాదు. ఆకలితో పోకూడదు ఆయన. అతిథి సంతోషించడమే మనకు కావాలి కదా. కనుక నా భాగమైన ఈ సొత్తు పిండిని ఆయన పెట్టేయండి. ఈ పిండి ఉంది కదా, కలిపిన పిండి, ఆయనకి ఇచ్చేసేయండి. అతిథి దానిని తిని సంతోషిస్తాడు. అతిథి సంతోషించడమే మనకు కావాలి. కనుక నా భాగాన్ని ఆయనకి ఇచ్చేయండి అన్నది. కానీ విప్రుడు ఆమె బాగా ఆకలి మీద చాలా రోజులుగా తినలేదు. ఆవిడ ఆకలి మీద ఉందని గ్రహించాడు. ఆమె భాగమైన పిండిని తీసుకోలేదు. అతిథికి పెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె వృద్ధురాలు వేరే. అసలే క్షామం పీడిస్తోంది. అందులో ఆకలి మీద ఉంది. బాగా అలసిపోయి ఉంది. ఆమె శరీరంలో చర్మము ఎముకలు మాత్రమే ఉన్నాయి. అవి బయటకు కూడా కనిపిస్తున్నాయి. పైగా ఆమె వణుకుతోంది. ఇలాంటి స్థితిలో ఉన్న భార్యను చూసి విప్రుడు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, పురుగులు, పక్షులు, మృగాలు కూడా తమ భార్యను రక్షించుకుంటాయి, పోషించుకుంటూ ఉంటాయి. కనుక నువ్వు ఇలా మాట్లాడకూడదు. అనుకంప్యో నరగ పత్న్యా, అనుకంప్యో నరగ పత్న్యా పుష్టో రక్షితయేవ చ, పుష్టో రక్షితయేవ చ. తాను పురుషుడు అయి ఉండి కూడా స్త్రీ చేత తనను తాను రక్షించుకునేవాడు, పోషించుకునేవాడు, దయలేనివాడు అవుతాడు. పతితుడవుతాడు, అపకీర్తి పాలవుతాడు, దీప్తివంతమైనటువంటి ఉత్తమ లోకాలను చేరడు. ధర్మం, అర్థం, కామంతో చేయవలసిన పనులు, సేవ, వంశ సంతతి అనేవి భార్య యొక్క ధనాలు. స్వధర్మం కూడా భార్యను ఆశ్రయించి ఉంటుంది. కనుక భార్య రక్షణం చేయని వాడు, భార్య రక్షణలో అసమర్థుడైన వాడు ఈ లోకంలో అపకీర్తి పాలై నరకానికి పోతాడు. కనుక నేను నిన్ను రక్షించుకుంటానన్నాడు విప్రుడు. ఆ మాటలు విని ఆయన భార్య ఇలా అంది, ఓ ద్విజోత్తమ, మనకిద్దరికీ కూడా ధర్మం, అర్థం సమానం. కనుక ఈ పేలపిండిలో నా భాగమైన 4వ భాగాన్ని తీసుకొని అతిథికి పెట్టు. ఓ నాథ, స్త్రీల సత్యపాలనం, రతి, ధర్మం, సద్గుణాలతో సంపాదించే స్వర్గం. ఇతర లౌకికమైన కోరికలన్నీ కూడా భర్త ఆధీనంలోనే ఉంటాయి. తల్లి రజస్సు, తండ్రి రేతస్సు అనే 2 కలవటంతోనే వంశపారంపర కొనసాగుతోంది. కనుక స్త్రీకి భర్తయే పరమదైవం. స్త్రీలకు కలిగే సుఖం, పుత్రఫల ప్రాప్తి భర్తే ప్రసాదిస్తాడు. భర్త భార్యను రక్షించడం వల్ల, పాలించడం వల్ల పతి అవుతాడు. కనుక నువ్వు నాకు పతివి. పుత్రుడిని ప్రసాదించడం వల్ల నువ్వు నాకు వరదుడివి. కనుక నా భాగమైనటువంటి ఈ పేలపడిని తీసుకో. నువ్వు కూడా యువకుడివేం కాదు, వృద్ధుడివే కదా. నీకు కూడా వయస్సు మీద పడింది కదా. నువ్వు కూడా ఆకలితో బాధపడుతున్నావు కదా. ఉపవాసాలు చేసి చేసి బాగా కృషించిపోయావు, అలసిపోయావు. నువ్వు ఆకలి బాధను తట్టుకుంటే నేను కూడా ఆకలి బాధను తట్టుకుంటానంది. ఆ మాటలు విని విప్రుడు భార్య భాగమైన పేలపిండిని తీసుకొని అతిథికి పెట్టాడు. అయ్యా, ఈ పిండిని స్వీకరించండి అన్నాడు. అతిథి అది తీసుకొని తినేశాడు, మింగేశాడు. కానీ ఆయన ఆకలి తీరలేదు. ఇదేం కడుపు అయింది పాపం. ఆయన తృప్తి చెందలేదు. దానిని విప్రుడు గ్రహించి ఇలా ఆలోచించాడు, నిజమే కదా, ఈ పేలపిండితో ఏం కడుపు నిండుతుంది. ఈయనకి ఇంకా ఆకలి తీరలేదు. ఇప్పుడేం పెట్టాలి? ఆహారాన్ని ఎక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలి అని చింతించసాగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.